ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కామ్‌కి సంబంధించి ఒక సంచలనంగా అయిపోయింది. అంటే గత ప్రభుత్వంలో ఉంటున్న అధికారులు గావచ్చు, గత ప్రభుత్వంలో ఉన్న కీలకమైన వ్యక్తులు కావచ్చు, ఇప్పటికే అరెస్ట్ కావడం జరిగింది. సో, కాబట్టి దీంట్లో పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్‌లో వినిపిస్తుంది ఏందంటే, జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకోబోతుంది. ఈ కేసు పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారు. అది ఇది అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున చర్చలు రాబోతున్నాయి. అంటే నిజానికొచ్చేసి ఇది టీడీపీ కూడా ఒక స్ట్రాటజిక్‌గా చేస్తున్నట్టు కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసిన తప్పు మరోసారి చేయకూడదని భావించినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మొదట్లోనే ఇప్పుడు కేవలం ఒక సంవత్సరం మాత్రమే ఎన్నికలు అయిపోయింది గనక, దాదాపు 4 సంవత్సరాలు ఉంది గనక. కానీ జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు అరెస్ట్ చేసినట్టయితే గనక ఇప్పుడు ఒక 5, 6 నెలలు జైల్లో పెడితే ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కాస్త భయపడి కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటారు అనేది ఒక స్ట్రాటజిక్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు ఏందంటే, కేవలం 4, 5 నెలల ముందు ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత వచ్చేసి తను జైల్లో ఉండడం. అప్పుడు పూర్తిగా కూడా ఏదైనా కూడా ఒక పార్టీ అధికారంలో ఉందంటే ఆ పార్టీ మీద వ్యతిరేకత అనేది వ్యతిరేకత ఓటు అనేది వస్తుంటుంది. సో, కాబట్టి కొంతమందికి అందరికీ న్యాయం జరగకపోవచ్చు, కొంతమందికి ఎవరికైనా ఇబ్బంది జరగవచ్చు. సో, కాబట్టి ఓవరాల్ సినారిగా ఆ 5 సంవత్సరాల్లో కాస్త వ్యతిరేకత అనేది ఒక ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా ఉంటుంది. కానీ దానికి తోడుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికల సమయంలో తను తీసుకెళ్లి జైల్లో పెట్టడం. సో, కాబట్టి ఆ తర్వాత వచ్చేసి సింపతి రావడం, దాన్ని ఎక్కువ పెద్ద ఎత్తున కూడా ట్రోల్ చేయడం, చంద్రబాబు నాయుడును పూర్తిగా కూడా ఒక పెద్ద లీడర్గా చేసినంత పని అయిపోయింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ గత ప్రభుత్వం. సో, కాబట్టి అలాంటి తప్పులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేయకుండా కూడా మేలుకొని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే కన్నా జైలుకు పంపించినట్టయితే కూడా, ఇప్పుడు జైలుకు పంపించి తను జైల్లో పెట్టినట్టయితే కూడా దాదాపు 4 సంవత్సరాలు ఉంది కనుక, ఇప్పుడు ఎన్నాళ్ళు జైల్లో పెట్టినా కూడా అంత ప్రజల్లో అంత మెలవలేడు. ఆ తర్వాత వచ్చేసి తను తప్పు చేశాడని గలగచ్చు. అదేవిధంగా ఒకవేళ తను బయటకు వచ్చినా కూడా తర్వాత ఆ సింపతి అనేది తనకి ఎప్పటికీ అందదు, ఉండదు కూడా అనేది ఒక స్ట్రాటజిక్‌గా వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఇదే రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తుంది ఏంటంటే, నేను విజయవాడలోనే ఉన్నాను, ఎవరికైనా ధైర్యం ఉంటే వచ్చి చేసుకోండి, నేను ఎలాంటి తప్పులు చేయలేదు. కానీ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి దాంతో ఎక్కడ కూడా నా సైన్ కూడా లేదు, ఎలా అరెస్ట్ చేస్తారో అది ఇది అనేది కూడా ఆయన క్వెషన్ చేయడం జరిగింది. ప్రతి మాటకు తన ప్రెస్ మీట్ పెట్టి